నమస్తే అందరికీ, నేను మీ భవానీ నాయక్ని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. చాలా రోజులు అయిపోయింది హెయిర్ కేర్ వీడియో చేసి. సో ఈ రోజు నేను నా హెయిర్ కేర్ రొటీన్లో చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకునే ఒక హెయిర్ మాస్క్ గురించి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ హెయిర్ మాస్క్ కి కావాల్సిందల్లా పెరుగు, లెమన్ అండ్ ఎగ్. అయితే కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే కామన్ గా ఉంటాయి. పెరుగు వాడటం వల్ల అసలు హెయిర్ కి మంచిదేనా, అండ్ మనం ఎగ్ కూడా యూస్ చేస్తాము, దీనివల్ల నిజంగానే హెయిర్ స్ట్రాంగ్ అవుతుందా, లెమన్ వల్ల అసలు ఉపయోగం అనేది ఉంటుందా అని చెప్పేసి. అందుకే ఈ రోజు ఈ 3 పదార్థాల్లో ఉండే పోషకాలు ఏంటో, వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఎలాంటి జుట్టున్న వారు ఉపయోగించాలి అండ్ ఎవరు ఉపయోగించకూడదు, ఎంతసేపు ఉంచాలి, ఎంత తరచుగా యూస్ చేయాలి, అలాగే దీనివల్ల ఉండే జాగ్రత్తలు కూడా నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎవ్రీ వీడియో అప్డేట్ అనేది మీకు రావాలి అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. అయితే అసలు ఇది ఫస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ ప్రొసీజర్ అనేది చూసేద్దాము. ఇక్కడ నా హెయిర్ వాల్యూమ్ బట్టి నేను క్వాంటిటీ చూపిస్తాను. ఒకవేళ మీరు యూస్ చేయాలి అనుకుంటే మీ హెయిర్ వాల్యూమ్ లెంత్ పట్టి మీరు క్వాంటిటీని తీసుకోవచ్చు. అయితే ముందుగా నేను ఇక్కడ 1/2 కప్ పెరుగు, ఒక లెమన్ అండ్ ఒక ఎగ్ని అయితే తీసుకుంటున్నాను. అండ్ ఎగ్లో వచ్చేసి ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే వాడతాను. కావాలనుకుంటే 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లెమన్ వద్దు అనుకుంటే కంప్లీట్గా స్కిప్ చేసేయచ్చు. నార్మల్గా ఎగ్ వైట్ అండ్ కర్డ్తో కూడా హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు. బట్ డాండ్రఫ్ ఏమైనా ఉంటే లెమన్ అనేది బాగా యూజ్ అవుతుంది. నా దగ్గర అయితే వెదర్ బాగానే ఉంది, సో అందుకని నేను ప్రెసెంట్ యూస్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ వెదర్ చేంజెస్ ఏమన్నా ఉంటే బెటర్ మీరు ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదన్నమాట. సో హెడేక్ వచ్చే ఛాన్సెస్ కానీ, కోల్డ్ అయ్యే ఛాన్సెస్ కానీ ఎక్కువగా ఉంటాయి. నేనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండ్ నేను రెగ్యులర్గా నా హెయిర్కి ఏదైతే ఫాలో అవుతానో, యూస్ చేస్తానో, సో అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేనేం కొత్త ఇన్వెన్షన్స్ చేయలేదు. ఇది ఆల్రెడీ బయట తెలిసిన టిప్పే, కానీ అందరికీ సెట్ అవుతుంది అనేది చెప్పలేము. ఒక్కొక్కరి హెయిర్ స్కాల్ఫ్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమందిది డ్రై, కొంతమందిది సాఫ్ట్, ఇలా. బట్ దీన్ని యూస్ చేయడం వల్ల ఏంటంటే డ్రైగా, రఫ్గా ఉన్న హెయిర్ మాత్రం మెత్తగా కనిపించడంలో హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు మిక్సింగ్ ప్రొసీజర్ చూపిస్తాను. ఒక బౌల్ అయితే తీసుకున్నాను, అందులో 1/2 కప్ కర్డ్ని యాడ్ చేశాను. దాంతో పాటు ఒక ఎగ్ని తీసుకొని అందులో ఎగ్ వైట్ మాత్రమే తీసుకున్నాను అనమాట. ఎగ్ అనేది యూస్ చేస్తున్నాం కాబట్టి హెయిర్ అనేది సాఫ్ట్ అవ్వడంతో పాటు స్మెల్ కూడా వస్తుంది. సో షాంపూ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రాగా చేసుకుంటే బెటర్. అండ్ నేను ఇక్కడ 1/2 కప్ కర్డ్ అయితే తీసుకుంటున్నాను. సో దానికి సరిపడా 1 లెమన్ అయితే నాకు సరిపోతుంది. మీరు కావాలనుకుంటే సగం కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ మూడింటిని బాగా కలిపి స్మూత్ పేస్ట్ లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ అయితే నేను కంటిన్యూస్గా యూస్ చేస్తూనే ఉంటాను నాకు పాసిబుల్ అయిన టైంలో. కానీ ముందుగా ఒక విషయం చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి హెయిర్ అండ్ స్కాల్ఫ్ అనేది సిమిలర్ గా ఉండదన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఎవరికైనా అలర్జీ లేదా స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్గా తలకే అప్లై చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం తీసుకొని చేతి మీద అప్లై చేయండి. దాని తర్వాత ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ, అలర్జీస్ కానీ లేకపోతే మీరు డైరెక్ట్గా తలకు అప్లై చేసుకోవచ్చు. ప్రతిసారి నేను హెయిర్ కేర్ రొటీన్ చేసుకుంటున్నప్పుడు బిఫోర్ డే నైట్ మాత్రం నేను మంచిగా ఆయిల్ అప్లై చేసుకుంటాను. బట్ ఈసారి మాత్రం ఇలా కాదనమాట, నేను నార్మల్ హెయిర్ మీదనే అప్లై చేసేస్తున్నాను. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈ హెయిర్ ప్యాక్ అనేది ఎవరెవరు యూస్ చేయొచ్చు, ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ నేను రెండూ చెప్తాను. మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి. బట్ ఇది మాత్రం నా పర్సనల్ హెయిర్ కేర్ రొటీన్ అనమాట. ఈ హెయిర్ ప్యాక్ కోసం నేను ఫస్ట్ తీసుకున్నదైతే పెరుగు. సో పెరుగులో ప్రోటీన్, కాల్షియంతో పాటు మంచి బ్యాక్టీరియా ఉంటుందని అది మనకు తెలిసిందే. పెరుగు వాడడం వల్ల మన స్కాల్ఫ్ అనేది చాలా నీట్ గా ఉంటుంది అండ్ అదే విధంగా మన హెయిర్ అనేది కూడా చాలా సాఫ్ట్ గా అవుతుంది. ఒకవేళ ఎవరిదైనా డ్రై హెయిర్ ఉంటే ఇది మంచి మాయిశ్చరైజర్ లా కూడా పనిచేస్తుంది. హెయిర్ మాత్రం చాలా షైన్ అవుతుంది అండ్ ఏదైనా చిన్న డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్నా అది కొంతవరకు తగ్గడంలో హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఇలా నేను చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా తీసుకొని మొత్తం హెయిర్ కి అప్లై చేసుకోవాలి. ఈవెన్ స్కాల్ఫ్ కూడా నీట్ గా అప్లై చేసుకోవాలి. అయితే ఇప్పుడు నేను పెరుగు వల్ల ఉండే కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ కూడా చెప్తానన్నమాట. సో ఇది చాలా సేపు తలపై ఉంచితే కొందరికి ఇరిటేషన్, ఇచ్చింగ్ రావచ్చు. ఎవరిదైనా స్కాల్ఫ్ ఆయిలీగా ఉంటే వాళ్ళు రెగ్యులర్ గా కాకపోయినా అప్పుడప్పుడు యూస్ చేయండి, ఎందుకంటే కొందరికి మరింత జిడ్డు అనిపించే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా
ఇంకా ఎగ్ వైట్ గురించి చెప్పాలంటే దీంట్లో ఎక్కువగా ప్రోటీన్ అనేది ఉంటుంది. అందుకే చాలా వరకు హెయిర్ మాస్క్లలో దీన్ని యూస్ చేస్తారు. అంతేకాకుండా హెయిర్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది అండ్ స్ప్లిటెన్స్ లేకుండా తగ్గిస్తుంది. టెంపరరీ వాల్యూమ్ తో పాటు హెయిర్ అనేది చాలా స్మూత్ అండ్ సిల్కీగా ఉంటుంది. ఎవరికైనా ఎగ్ తో ఎలర్జీ ఉంటే దాన్ని కంప్లీట్ గా స్కిప్ చేసేయొచ్చు. అండ్ మరీ వేడి నీళ్ళతో కాకుండా గోరువెచ్చని నీళ్ళతో హెయిర్ వాష్ చేసుకోవాలి. మరీ రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు యూస్ చేస్తే బెటర్ అన్నమాట. లేదంటే హెయిర్ మళ్ళీ పొడిబారినట్లు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెమన్. చాలా వరకు హెయిర్ కేర్ రొటీన్స్ చేస్తున్నప్పుడు లెమన్ ఆల్మోస్ట్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇందులో విటమిన్ సి మరియు సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. దీనివల్ల స్కాల్ప్ అనేది ఫ్రెష్ గా అనిపిస్తుంది. అంతేకాకుండా డాండ్రఫ్ ఇష్యూస్ ఉంటే తగ్గుతుంది. అండ్ ఆల్సో హెయిర్ అనేది చాలా షైన్ గా కనిపిస్తుంది అనమాట. మరీ ఎక్కువగా హెయిర్ కి లెమన్ ని అప్లై చేస్తే హెయిర్ అనేది డ్రై అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో కొంచెం ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కొంచెం చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ మంటగా ఉంటుంది అనమాట. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే కర్డ్ వల్ల హెయిర్ కి మంచి మాయిశ్చరైజింగ్ అండ్ ఎగ్ వైట్ వల్ల హెయిర్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. లెమన్ వల్ల స్కాల్ప్ అనేది ఫ్రెష్ గా నీట్ గా ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మంచిగా కుంకుడుకాయని నైటే నేను నానబెట్టేశాను. సో ఇప్పుడు నా హెయిర్ వాష్ వచ్చేసి నేను దీంతో చేసుకుంటున్నాను. మీరు నార్మల్గా షాంపూతో కూడా చేసుకోవచ్చు. దీన్ని నార్మల్గా అంటే ఈ హెయిర్ ప్యాక్ని అబౌవ్ 16 ఇయర్స్ ఉన్న వాళ్ళు యూస్ చేస్తే బెటర్. ఇఫ్ ఇన్ కేస్ బిలో 13 ఇయర్స్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి హెయిర్ ప్యాక్ అంత మంచిది కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ స్కాల్ప్ అనేది చాలా సాఫ్ట్గా సున్నితంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఫీడింగ్ మదర్స్ కానీ ఎవరైనా ఉంటే దీన్ని ఇగ్నోర్ చేసేయండి. ఇందులో యూస్ చేసిన వాటి వల్ల అయితే ఎలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ వాళ్ళ స్కిన్ అనేది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది అనమాట. సో ఏదైనా ఎలర్జీ అలాంటివి ఉంటే ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బెటర్ దీన్ని ఇగ్నోర్ చేసేయండి. ఈ ప్యాక్ మొత్తాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి దాని తర్వాత హెయిర్ వాష్ చేసేస్తే సరిపోతుంది. ఐ థింక్ ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. మళ్ళీ మరో మంచి వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మళ్ళీ కలుద్దాం. బాయ్.